లడ్డూని ఎలా తయారు చేయాలి అనేది ఒక ఫార్మాట్ ఉంది మనకి. ఆ ఫార్మాట్ చదవడానికి అర్జున్ ని ఒకసారి ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నాం. ఇదేంటి అమీర్పేట దగ్గర పాంప్లెట్ లో ఉంది. పండుగకి లడ్డు, ప్రసవడానికి లడ్డు, ప్రసాదానికి లడ్డు. నేనే అనుకున్నా. ఇది ఇంగ్లీష్ లో లేదు, తెలుగులో లేదురా. పండుగకి లడ్డు, ప్రసాదానికి లడ్డు. లడ్డు. పుట్టినరోజుకి లడ్డు. 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 తెలుగులో అందరికీ తెలిసింది సవర్ణ దీర్ఘ సంధి. ఏ సందులో వెతికినా దొరుకుతుంది ఏంటిది కరకరలాడే బూంది. అది మీరు తిన్నా మీకు వస్తుంది వాంది. ఇప్పుడు మీ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోండి. పెట్టా. పంచదార వేసి నీళ్లు పోసుకోవాలి. పంచదార సమ్మమా సుమా, అది ఆ పేరు కూడా తప్పు చదువుతున్నావేంటి? అది సమ్మ. పంచదార సుమ మనసులాగా త్వరగా కరగదు, జీవన్ గారి మనసులాగా కరుగుతుంది కాబట్టి, కరగడానికి జీవితకాలం తీసుకుంటుంది కాబట్టి మెల్లగా కలుపుకోవాలి. రాట్లేదా? తొండముదురు ఓసర వెళ్ళైనట్టు చక్కెర మరిగి పాకం అవుతుంది. అందులో ఎలుకల పొడి వేసి, యాలకుల పొడి, ఈ పాకానికి ఇంతకు ముందు తయారు చేసిన బూందీని కలిపి అంతే లడ్డు రెడీ అనుకుంటే మీ అంత బుర్ర తక్కువ వెదవలు ఇంకోళ్ళు ఉండరు. ఇది మాత్రం కరెక్ట్ చదివారు. ఓ 10 నిమిషాల తర్వాత నెయ్యి చేతికి రాసుకొని మీ మార్కుల్లా గుండ్రంగా చుట్టుకోవాలి. ఏంటది? మీ మార్కుల్లాగా గుండ్రంగా చుట్టుకోవాలి అంటే సున్నాలాగా అన్నమాట. మీకేమర్థమైందో ఒకసారి చెప్పండి. బూందీ లడ్డు రెడీ చేయాలి మనం ఇప్పుడు. అది